ఏటక్క ఈ బాంబులు సౌండ్లు అని అనుకుంటున్నారా? అదేం కాదండి. ముందుగా భవానీలకు అందరికీ జై దుర్గా భవానీ అని అంటాను నేను. అంత బాగా మా వీధిలో గొల్లనారాయణపురంలోని గుండం వేశారండి. గుండం అది కాంచాయిని అమ్మవారి దర్శనంలోని అమ్మవారి నైవేద్యం గుండము వేయడం జరిగింది మా వీధిలోని. కన్నులు వెన్నెలగా చేశారండి. అంత బాగా చేశారు అమ్మవారికి. ఈ జన్మకు చాలు అన్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత ఇదిగోండి పొలిమేరలు పోతురాస్వామి చూడండి. పోతురాస్వామికి అమ్మవారికి ఎలా దిష్టి తీసుకున్నారు. దిష్టి తీసుకున్న తర్వాత హారతి ఇచ్చారండి. హారతి ఇచ్చిన తర్వాత అక్కడ ఏంటంటే ఇక్కడ కోల్పాలం తల్లి గుడి, లోకాలమ్మ తల్లి గుడి, అలాగా ఇక్కడ ఎక్కడ లోకల్లో గుడి ఉంటాయి కదా, అన్నీ దుర్గమ్మ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ కోల్పాలం తల్లి ఊరు గ్రామ దేవత దీని దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఏంటంటే అమ్మవారు అలాగా ఎంత దిగుండిగా అమ్మవారి దర్శనం ఇస్తున్నారా మనకి. ఎంత బాగా చేశారంటే మీరే వీడియో చూడండి. ఎంత బాగా చేశారు అసలు. చూడండి అందరూ భవానీలందరూ ఇదే ఈ లోపల గుండం కూడా రాసేసారండి. 3 సార్లు పోతురాస్వామి అమ్మవారు, చిన్న అమ్మవారు అందరూ కలిసి 3 సార్లు తిరుగుతారండి. భవానీలందరూ 3 సార్లు తిరిగినట్టు అక్కడ పోతురాస్వామి ముందుగా గుండంలో దిగుతారండి. గుండంలో దిగి 3 సార్లు తొక్కిన తర్వాత అప్పుడు అమ్మ తొక్కుతుంది. అమ్మవారు తొక్కినట్లు ఉంది. దుర్గమ్మ వచ్చి తొక్కినట్లు ఉంది. అంత బాగా చేశారండి. చూడండి అంత బాగా చేశారా. అలాగే నేను కూడా గుండం తొక్కానండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎంత సంతోషంగా అనిపించిందా అంటే అంత సంతోషంగా అనిపించింది. నేను అనుకోలేదండి. అప్పటికప్పటికే అనిపించింది. నేను వెళ్ళిపోయాను. చిన్న ఒక పాట పాడతాను. మేము నూకాలం తల్లి మాలేసుకునేటప్పుడు పాటలు నేర్చుకున్నాను. సీతేలా ఎత్తుకునే వాళ్ళ సైలుత సచ్చరితారా రాసులు వాళ్ళ వేల అమ్మవో అమ్మల కన్న తల్లువు మెరుస్తున్న అగ్గిలో నడవడం సాచిమా, మెరుస్తున్న అగ్గిలో నడవడం సాచిమా, నమో నమో జై దుర్గా భవాని. అంతేకాదండి, మెరుస్తున్న అగ్గిలో అమ్మ నడవడం అమ్మకే సాక్ష్యము. అమ్మ మనల్ని నడిపించడం అంతే సాక్ష్యము. మనం నడిచిన ఆ అమ్మే తీసుకుంటుంది. మన కష్టాలు కొన్నా అమ్మే తీసుకుంటుంది. ఈ గుండం బట్టి నేను ఉదాహరణ చెప్పగలుగుతాను. అంత బాగా అయింది. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. చూసేయండి. మిగతా వీడియో అంతా చూసాను కాబట్టి అమ్మవారి గుండం తొక్కేశారు. అమ్మ తొక్కిన తర్వాత మళ్ళీ అమ్మ 3 సార్లు తొక్కిన తర్వాత ఇంకా మిగతా భవానీలందరూ తొక్కిన తర్వాత శివులోకి కూడా వదిలేలేదు. చాలా సంతోషం అనిపించింది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. చూసేయండి మిగతాదంతా.